బాగా పడుకున్న వెంటనే మంచి నిద్ర వచ్చేసి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి అద్భుతమైనటువంటి మన ఆహార ఔషధాలు ఎన్నెన్నో మన పూర్వీకులు చెప్పడం జరిగిందమ్మా. వాటిని మర్చిపోవడం చేతనే ఈరోజు ఈ పరిస్థితి మనకు దాపురించిందమ్మా. సో ఉల్లిపాయను నేను చెప్పినటువంటి పద్ధతిలో సక్రమంగా వాడుకున్నట్లయితే మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి ఒక కెమికల్ రసాయన పదార్థం బాగా ఉత్పత్తి అయి నిద్ర వచ్చేస్తుందమ్మా. నిద్ర రాలేదంటే మెలటోనిన్ అనేటువంటి పదార్థం సరిగా ఉత్పత్తి కాకపోవడం నిద్ర పట్టదు. అసలు నిద్ర అన్నది ఒక వరము, అంతే కదమ్మా. కానీ అలాంటి నిద్ర అసలు రావటం లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్. భగవంతుడు అని చెప్పి చాలా మంది ఫోన్ లకు అడిక్ట్ అయిపోయి నిద్ర రావట్లేదు అని చెప్పి కళ్ళ సమస్యలన్నీ తెచ్చుకుంటారు. మీరు చెప్పినట్టు ఈ ఉల్లిపాయ అంత మంచి ఔషధం. ఎగ్జాక్ట్లీ అమ్మా. అది వాడేటువంటి విధానం కూడా చెప్తానమ్మా. రోజు రాత్రి పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఉల్లిపాయలమ్మా మనకు ప్రతి ఇంట్లో ఉంటాయి, ప్రతి మార్కెట్ లో దొరుకుతాయి, సంవత్సరం అంతా దొరుకుతాయి. ఎగ్జాక్ట్లీ పెద్దలు అందుకేమ్మా ఆ ఉల్లి యొక్క గొప్పతనాన్ని గురించి చెప్తూ ఆ తల్లితో పోల్చడం కూడా జరిగిందమ్మా. కాబట్టి మీడియం సైజ్ ఉల్లిపాయమ్మా తీసుకొని ఇలాగ ముక్కలు చేసి పెట్టుకోవాలమ్మా. ఇలాంటిది ఇది పెద్దగా ఉన్నాయమ్మా, ఇంత అక్కర్లేదు. మీడియం సైజ్ ఒకవేళ పెద్దదైతే ఇందులో 1/4, చిన్నదైతే ఒక చిన్న ఉల్లిపాయ. కాబట్టి ఒక 25 grams అని చెప్పుకోవచ్చు. 25 to 30 grams అంటే ఒక 5 టీ స్పూన్లు నుంచి 6 టీ స్పూన్ల వరకు ఇట్లా స్పూన్ తో 5 లేక 6 వరకు తీసుకోవచ్చుమా. తీసుకొని చిన్న చిన్న ముక్కలు ఈ విధంగా చేయాలమ్మా. ఉల్లిపాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలు అంటే 5 స్పూన్ల నుంచి 6 స్పూన్ల వరకు ఇలా ముక్కలు చేసేసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత కలిపేసేయాలమ్మా. ఇంతే. నిజంగా చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. తగినంత కలుపుకోవచ్చుమా. ఈ షుగర్ అలాంటివి లేకపోతే 2 టీ స్పూన్ల వరకు కలుపుకోవచ్చుమా. ఇబ్బంది ఏం లేదు. ఇట్లా తగినంత చూస్తున్నారు కదమ్మా, 10 ml వరకు కలుపుకోవచ్చు. సో రోజు రాత్రిపూటమ్మా ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా తీసుకొని అందులో తగినంత మంచి స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి ఈ విధంగా బాగా కలిపేసేయాలమ్మా. ఉల్లిపాయ ముక్కలు తర్వాత తేనె బాగా కలిసిపోవాలన్నమాట. కలిసిపోయిన తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సేపు అలాగే ఉంచేసేయాలమ్మా. అప్పుడు ఈ ఔషధం మరింత శక్తివంతంగా పవర్ఫుల్ గా తయారైపోతుంది అన్నమాట. చూడండి అమ్మా, ఈ విధంగా కలిపేసేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచిన తర్వాత ఈ యొక్క ఔషధాన్ని బాగా నమిలేసేసి మింగేసేయాలమ్మా. మింగేసి వీలైతే 1 కప్పు గోరువెచ్చని పాలు తాగాలి. ఒకవేళ వీలు కాకపోతే అలాగ నమిలి మింగేసేసి నీళ్లు తాగినా సరిపోతుందమ్మా. సో ఈ విధంగా వాడుకోవడం వల్ల నేను చెప్పాను కదమ్మా, మెదడులో నిద్రను కలగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుందమ్మా. సో దీనివల్ల అన్ని ప్లస్సే ఉంటాయి తప్ప ఎలాంటి మైనస్లు ఉండవు. అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. కానీ దీంతో పాటు ఆహార ఔషధం కాబట్టి ఎక్కువ రోజులు వాడిన ఇబ్బంది ఉండదు. దీంతో పాటు మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా. అంటే టయానికి నిద్ర పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఏ విధంగా అయితే మనకు అవసరం ఉన్నప్పుడు ఉదయం పూట అలారం పెట్టుకుని నిద్రలేస్తాము, ఆ విధంగా కొన్నాళ్ల పాటు కావాలంటే రాత్రి పూట కూడా అలారం పెట్టుకొని పడుకోవాలమ్మా. నేను ఇచ్చే సలహా అది. రెండోది ఏంటంటే టయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. సాయంత్రం పూట కూడా లేదా రాత్రి పూట డిన్నర్ అర్లీగా తేలిగ్గా జీర్ణమైనటువంటి ఆహారం తీసుకోవాలమ్మా. రెండవది ఏంటంటే సేనగది కూడా ఒకే సేనగది ఉండాలి. అదేవిధంగా ఆ యొక్క సేనగదిలో కూడా లైటింగ్ ఎక్కువ ఉండకూడదమ్మా. కాంతి డిమ్గా ఉండాలమ్మా. కాంతి కళ్ళ మీద పడినప్పుడు ఆ కాంతి ప్రభావం చేత కూడా మెదడులో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందమ్మా. దానివల్ల కూడా నిద్ర భంగం అవుతుందమ్మా. దీనికి తోడు మీరు అన్నట్లు ఈ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు అన్ని పక్కన పెట్టాలమ్మా. అన్ని ఆ టైం వరకు కావాలంటే చూసుకొని పక్కన పెట్టాలమ్మా. అవి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిగతా వాటికి అన్నిటికంటే కూడా ఈ సెల్ ఫోన్ ప్రభావం ఎక్కువైపోయిందమ్మా. అవును సార్. ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో వర్క్ చేస్తూ ఉంటారు, కొంతమంది రాత్రి వర్క్ చేసి పగలు నిద్రపోతుంటారు. సో అలాంటి టైంలో కూడా నిద్ర రావట్లేదు అంటున్నారు. సో అప్పుడు కూడా ఈ ఔషధాన్ని మార్నింగ్ ఒకసారి నిద్రపోయే ముందు 1 గంట ముందు తింటే తొందరగా సరిపోతుందమ్మా. ఒకవేళ అలాగే ఉన్నప్పుడు రోజు రాత్రిపూట తీసుకున్నా సరిపోతుందమ్మా. ఇది ఎందుకంటే ఇంగ్లీష్ మందులాగా తీసుకున్న వెంటనే మెదడులో మెలటోనిన్ ప్రొడ్యూస్ చేయడము, నిద్ర కలగజేయడం అమ్మా. క్రమంగా మన బాడీలో మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడుతుంది. కాబట్టి ఇది ఆ విధంగా సాఫ్ట్వేర్ సెక్టర్ లో ఐటీ వాళ్ళు కూడా
రోజు రాత్రిపూట తీసుకుంటున్నా వాళ్ళు ఎప్పుడు పడుకున్నా అప్పుడు నిద్ర వస్తుంటుందమ్మా. ఓకే. దీని యొక్క ప్రత్యేకత అది. కాబట్టి ఏదో అలవాటు పడే ఔషధం అయితే కాదమ్మా, ఆహార ఔషధం కాబట్టి. బట్ ఈ విధంగా పచ్చిది ఈ విధంగా తీసుకున్నప్పుడు దీని కనిపిస్తుందమ్మా. మళ్ళీ మీరు అడగొచ్చమ్మా, మరి ఉల్లిపాయలను వేయించేసి కానీ లేకపోతే ఉడికించి కానీ తీసుకోవచ్చు కదా సార్. దీంట్లో కొన్ని ఔషధ గుణాలు పోతాయమ్మా. సో ఆహారంగా తినడానికి రుచికరంగా ఉంటేది బాగుంటుంది, కానీ మనకు నిద్ర కలిగజేసేందుకు ఔషధంగా వాడుకోవాలంటే ఈ పద్ధతిలో వాడుకోవాలమ్మా.